భారవి శ్లోకం 3వ భాగం. భారవి శ్లోకమును కొన్న వణిక్ ప్రముఖుడు సముద్ర వ్యాపార నిమిత్తము దూరదేశములకు బయలుదేరతాడు. 2-3 సంవత్సరములలో తిరిగి రావలసిన అతనికి సముద్ర ప్రయాణములో ఎదురైన కష్టాలతో సుమారు 14 ఏండ్ల తరువాత స్వదేశానికి సొంత ఊరికి రాగలుగుతాడు. స్వగృహమును చేరేటప్పటికీ చీకటి పడుతుంది. ఇల్లు చేరిన అతనిని గుర్తించి సంభ్రమాశ్చర్యములకు గురైన సేవకుడు సంతోషంతో అతనిని స్వాగతించి లోపలికి పంపుతారు. ఇంటిలోనికి వచ్చిన అతడు తన భార్యకు నిద్రాభంగము కలుగరాదని నిశ్శబ్దంగా తన గదిలోనికి ప్రవేశిస్తాడు. అక్కడ అతడు చూసిన దృశ్యము అతని మనసును కకావికలు చేసి కోపోద్రిక్తుణ్ణి చేస్తుంది. గదిలో ఒక మంచంపై అతని భార్య శయనించి ఉండగా ప్రక్కన మరో మంచంపై ఒక యువకుడు ఆదమరచి నిద్రిస్తుంటాడు. అతడు తన భార్య శీలాన్ని శంకిస్తాడు. కోపంతో ఊగిపోతూ అతడు తన కరవాలమును ఎత్తి ఆమెను చంపాలనుకుంటాడు. అతడు ఎత్తిన కత్తి గోడకున్న చిలక్కొయ్యకు తగిలి అది విరుగుతుంది. దానితో పాటు తానెప్పుడో దానికి తగిలించిన తాటాకు పత్రము క్రింద పడుతుంది. ఆ శబ్దానికి ఉలిక్కిపడి లేచిన ఆమె భర్తను గుర్తించి అతని చేతిలోని కత్తిని చూసి భయభ్రాంతురాలవుతుంది. క్రింద పడిన పత్రము అతని దృష్టిని ఆకర్షించగా అతడు కత్తిని జార విడిచి పత్రములోని శ్లోకాన్ని చదువుకుంటాడు. సహసా విదధీతన క్రియాం అవివేక పరం ఆపదాం పరం వృణితే విమర్శకారిణం గుణలుబ్ధా స్వయమేవ సంపద. శ్లోకం ఆకలింపు చేసుకున్న శ్రేష్ఠి ఆలోచనాంతరంగుడవుతాడు. ఆమె వెంటనే అతని పాదాలపై పడి అతను సముద్రయానమునకు పోవు నాటికి తాను 3 నెలల గర్భవతిననియు నవమాసములో నిండిన అనంతరం పుట్టినవాడే ఈ బాలుడని నేటికి 13 ఏండ్ల వాడైనాడని తెలుపుతుంది. ఆ బాలుడు కూడా తండ్రి పాదాలకు నమస్కరిస్తాడు. విషయం అవగతమైన వణిజుడు తాను తొందరపడి అవివేకంగా ప్రవర్తించి ఉండినట్లయితే తన కోపానికి తన భార్యను కన్న కొడుకును హతమార్చి ఉండేవాడేనని ఆ శ్లోకం తన వివేకాన్ని తట్టి లేపి విమర్శగా పరిస్థితిని అర్థం చేసుకునేటట్లు చేసిందని అనుకుంటాడు. తన పాదాలపై పడిన భార్యను హక్కున చేర్చుకొని కొడుకును ముద్దాడతాడు. 1-2 వారములు సేదతీరి తనకింతటి భాగ్యమును సంతోషాన్ని కలిగించిన ఆ శ్లోక రచయిత గురించి విచారణ జరిపించి తెలుసుకుంటాడు. తన సేవకులను పంపి భారవి దంపతులను తన వద్దకు పిలిపించుకుంటాడు. ఒక శుభముహూర్తాన వారికి ధన కనక రత్నరాశులు సమర్పించి యథోచితంగా సన్మానించి తన కృతజ్ఞతలు తెలుపుకుంటాడు. భారవియు ఆనందించి వారిని బహువిధాలుగా ప్రశంసించి ఆశీర్వదించి బయలుదేరి ఇల్లు చేరతాడు. కీర్తి ప్రతిష్టలతో పాటు విశేష సంపదలతో వచ్చిన భారవిని చూచి తల్లిదండ్రులు మిక్కిలి ఆనందిస్తారు. భారవి నిజ జీవితంలోని కథను తెలుసుకొని మనము గ్రహించవలసినది. తల్లిదండ్రులు మందలించిన కోపపడిన తొందరపడి అనాలోచితంగా కఠినమైన దుర్మార్గము హింసాత్మకమైన నిర్ణయాలు తీసుకోరాదు. పెద్దలు ఏది చెప్పి మన మంచి కోసమే అని పిల్లలు భావించాలి. ఉదాహరణ, సెల్ ఫోను చూడడం మానేయమని చెబితే అది తమ మంచికేననుకోవాలి. అంతేకాని వారిని హింసించడమో లేక తామే ఆత్మహత్యకు పాల్పడమో చేయరాదు. అలాగే ఒక నిర్ణయమును తీసుకున్నప్పుడు అది మంచిదా కాదా, దాని పర్యవసానము ఫలితాలు తనకు తన వారికి సమాజానికి మంచి జరుగుతుందా లేక చెడు జరుగుతుందా అని బాగా ఆలోచించాలి. అది చెడ్డ పని, హత్య అత్యాచారము అయితే చట్టమునకు దొరకక తప్పదు. ఫలితంగా జైలు, జీవిత ఖైదు, మరణశిక్ష నుండి తప్పించుకోవడం ఎంత కష్టమో ఆలోచించాలి. అది ఆత్మహత్య అయినా తన వారికి ఎంత దుఃఖము బాధ కలుగుతాయో, సమాజంలో ఎంత అప్రతిష్టగా ఉంటుందో ఆలోచించి మానుకోవాలి. ఒకవేళ అది మంచి పని అయినా అది తనకు మాత్రమే మంచి చేసి ఇతరులకు చెడ్డ చేస్తుందేమో ఆలోచించాలి. స్వార్థమే చూసుకోరాదు. సమాజంలో ఎక్కువ మందికి మేలు జరిగే మంచి పనులను చేపట్టాలి. తనకు, తన తల్లిదండ్రులకు, తన కుటుంబానికి మంచి పేరు తేవాలి.